ఆ ప్రయత్నం ప్రభుత్వం హామీ ఇచ్చింది, చేస్తాం. మేము అందరినీ సంప్రదిస్తాం, అవసరమైతే అసెంబ్లీలో కూడా చర్చ చేసి దాన్ని ఆమోదిస్తామని అన్నారు. కాబట్టి ఒక ప్రజాస్వామిక పద్ధతుల్లో చర్చ జరిగి దాన్ని ఇంకింత మెరుగ్గా తీర్చిదిద్ది తెలంగాణ జనజీవితాన్ని కూడా ప్రతిబింబించే విధంగా మెరుగుపరుచుకునే ప్రయత్నం జరిగినప్పుడు అంత అభ్యంతరాలు ఉండవలసిన అవసరం లేదు. తొందరపాటున మళ్ళీ ఒకరిద్దరు కూర్చొని నిర్ణయించి ప్రజల మీద రుద్దితే తప్పవుతుంది. అది ప్రజలందరి యొక్క సమ్మతితో పెంపొందించుకోగలిగితే ఉన్నతంగా ఉంటుంది. ఆ ప్రయత్నం చేస్తామని ఒక మాట ఇవ్వటం జరిగింది. నేను అనుకుంటున్నా వ్యక్తిగతంగా నా అభిప్రాయం. ఎందుకంటే ప్రజల జీవితం దాంట్లో ప్రతిబింబించట్లేదు. మీరు ఏ లోగో తీసుకున్నా ప్రజా జీవితం ప్రతిబింబించాలి దాంట్లో, అది ప్రతిబింబించట్లేదు. 4 కట్టడాలను ఒక దగ్గర వేసినట్టుగానే ఉన్నది తప్ప కానీ ఒక ప్రజా జీవితాన్ని ప్రతిబింబించే ప్రయత్నం అయితే చేయటం లేదు. ఆ ప్రయత్నం చేయకపోవటమే ఇవాళ అందరికీ కలిగినటువంటి ఆక్షేపణ. రాచరిక మూలాలు వద్దనుకుంటున్నాం. మీరు ఆ పాటలో కూడా కాకతీయ కళా ప్రభలు గోల్కొండ నవాబులు అనే పదాలు నేను ఇప్పుడు రాచరిక మూలాలు అనంటే తెలంగాణ చరిత్రను వైభవాన్ని గుర్తు చేసుకునేటప్పుడు మొత్తం తెలంగాణ ప్రభావాన్ని అంతటిని కూడా మనం యాద్ చేసుకుంటాం. దాంట్లో ఎవరికి లేదు. నేను ఆ జోలికి ఆ చర్చ జోలికి పోవటం లేదు. నేను అనేది ఏంటంటే ఉట్టిగా ఒక కట్టడాన్ని పెట్టడం కాదు, తెలంగాణ ప్రజా జీవితం ప్రతిబింబించాలనేదే నేను ప్రధానంగా కోరుకుంటున్నా. ఆ ప్రజా జీవితం ప్రతిబింబించే విధంగా లేదు కాబట్టి దాన్ని సవరించుకోవాలి. అందులో చారిత్రక కట్టడాలు ఉంటాయి కావచ్చు. దాన్ని తుది రూపం ఇచ్చినాక ఏ ఫామ్లో వస్తుంది మనకు తెలియదు. చర్చ అది కాదు. చర్చ ప్రజలు కూడా కనబడతారా లేదా అనేది చాలా కీలకం. నేను అనేది ఏంటంటే ప్రజా జీవితాన్ని ప్రతిబింబించాలి. తెలంగాణ ప్రజలంటే ఎవరు, వాళ్ళ ప్రత్యేకత ఏంది, వాళ్ళ జీవన విధానం ఏంది అనేది అది చూస్తే మనకు ఒక ఐడియా రావాలి. అట్లా అని ఇప్పుడు ఛత్తీస్గఢ్ లోగో ఉంటే చుట్టూ 36 కోటలు కనబడతా ఉంటాయి. అట్లా అభ్యంతరం ఏం లేదు కదా. తెలంగాణ అన్నప్పుడు తప్పనిసరిగా తెలంగాణ చారిత్రక ప్రత్యేకతను ప్రశస్తిని కొనేయటంలో తప్పులేదు. కానీ ప్రజలు కూడా ప్రతిబింబించాలని కోరుకోవటం చాలా చాలా కీలకం. ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు ప్రజలు ప్రతిబింబించాలని కోరుకోవటంలో తప్పులేదు కదా. తెలంగాణకున్న ఒక ప్రత్యేకత దాశరథి గారు చెప్తారు, తెలంగాణ ప్రపంచానికి పోరాటాల ద్వారా పరిచయం అయిందని. మగ్దుమ్ మొహిద్దీన్ గారు ఒక మాట ఏమంటారంటే ఇంఖిలాబ్ కా పైగంబర్ ఓ హై తెలంగాణ అని. ఒక్క హైదరాబాద్ కాదు, మొత్తంగా తెలంగాణ జీవితాన్ని మనం ఎట్లా చూస్తాం. ఇది ఒక పోరాటాలకు గుర్తుగా నిలిచినటువంటి ప్రాంతం. ఆ పోరాటాలకు చిహ్నం అనేది అక్కడ కనబడాలి కదా. అనేక మంది అమరులైనటువంటి ప్రాంతం, అది ప్రతిబింబించాలి కదా. ఆ వాస్తవికత అనేది కనబడాలి కదా. ఇది నా దృష్టిలో చాలా కీలకం. తెలంగాణ సాయుధ పోరాటం కూడా ఈ తెలంగాణలో జరిగింది. దానికి సంబంధించినటువంటి చరణాలు ఉండాలనే ప్రతిపాదన వచ్చినట్టుగా అయింది. అది కూడా మీకు సంబంధించినటువంటి దాన్ని ఏ విధంగా ప్రతిబింబించాలో కవి దాన్ని వివరణ కూడా ఇవ్వటం జరిగింది. ఇప్పుడు ఇది ఏంటంటే 10-25 ఏళ్ళుగా పాడుకుంటున్నాం. ఇప్పుడు దాన్ని ఏం చేస్తాం, దాన్ని అది మనం వచ్చింది వారసత్వంగా జనజీవితంలో భాగమైపోయింది. దాన్ని ఇవాళ అధికారికంగా గుర్తింపు దొరుకుతున్నది. అది షార్ట్ వెర్షన్లో అదే పాట, అదే ఏం మార్పు, అదే పాట. ఇంట్లో కూడా ఏం మార్పులు లేవు, ఆయన రాసుకున్న పాట. అట్లాంటివి చిన్న చిన్న వ్యక్తీకరణకు సంబంధించినవే తప్ప కానీ మార్పులు మౌలికంగా ఏవీ లేవు. అప్పుడున్న పాట యథాతథంగానే ఉంటుంది. అది నేను అనేది ఏంటంటే అవి తెలంగాణ చరిత్రలో భాగమే కదా, కాదని అంటున్నామా. నేననేది ఏంటంటే చిహ్నం అనేది అవి మాత్రమే ఉంటాయా, తెలంగాణ జనజీవితం ప్రతిబింబిస్తుందా లేదా అనేది చాలా కీలకం. పాటలు అవి లేవా, ఉన్నాయి కదా. జానపద జనజీవన జావలీలు జాలువారా అనేది రాస్తున్నాడు కదా. అట్లాగే తెలంగాణకు ఉండేటువంటి పోరాట యోధులను కూడా స్మరిస్తూ ఉన్నారు.
ఆ తెలంగాణ జీవితానికి ఒక చరిత్రను గుర్తు చేస్తున్నాడు, ఒక వర్తమానాన్ని మన ముందు పెడుతున్నాడు. ఇదే ఆ తెలంగాణ జనజీవితం అని చూపిస్తూ ఉన్నాడు. అది లేకపోతే మనం అడగాలి, ఇది లేదు, ఇది దీంట్లో ఈ పరిమితి ఉంది అనేటువంటి మాట మనం చెప్పొచ్చు. పాతది గుర్తు చేసుకోరా మీరు? ఇప్పుడు రామప్ప గుడిని యాద్ చేసుకుంటారా లేదా? కాకతీయ సామ్రాజ్యాన్ని యాద్ చేసుకుంటాము, వారి కింద నలిగిపోయినటువంటి సమ్మక్క సారక్కను కూడా యాద్ చేసుకుంటాం కదా. అదంతా మన సంప్రదాయమే కదా. పూర్తి నిడివి గల పాట 13.5 నిమిషాలు, చిన్న పాట 2.5 నిమిషాలు. అమరవీరులకు అందరం కూడా పాల్గొంటాం ఈ కార్యక్రమంలో. సన్మానాలు అవన్నీ విడిగా మరొకసారి చేసుకుందామని మొట్టమొదటిసారి అందరినీ పిలుస్తున్నారు. అది చాలా ముఖ్యం. ఇదివరకు ఎప్పుడూ అమరవీరులను పిలవలే కదా, మొట్టమొదటిసారి పిలుస్తున్నాం. వాళ్ళకు కూడా పిలుస్తాం. లిస్టులు ఏమన్నా మేము ఇస్తున్నాము, ఉన్న కాడికి లేను ఏమన్నా ఉంటే పేర్లు మీ దగ్గర తీసుకుంటాం, అది కూడా అందజేస్తాం. తెలంగాణ జర్నలిస్ట్ ఫోరంది ఒక పాత్ర ఉంది కదా, వాళ్ళను కూడా తప్పకుండా ఆహ్వానిస్తాం.